హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఘనుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, మా సహాయకుడా నీకు స్తోత్రం, మా ఆశ్రయదుర్గమైన వాడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాఘనుడా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, స్తోత్రాహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాయన మమ్మల్ని గత వారమంతా మీరు కాచేయండి. ఈ యొక్క ఆదివారము తండ్రి పరిశుద్ధ దినమున ఆరాధనకై మీ యొక్క ఆలయంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో ఏకీవించుటకై ముందుగా కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డల కొరకు, సంఘ పెద్దల కొరకు, ఎవరి బిడ్డల కొరకు స్తోత్రము. దీనికి ముందుగా జరిగినటువంటి తండ్రి సండే స్కూల్ పరిచర్య కొరకు స్తోత్రము. సండే స్కూల్ పరిచర్య ద్వారా మీరు జరిగించినటువంటి మీ నామమునకు మహిమకరంగా జరిగించినటువంటి నాయన చిన్న బిడ్డల పరిచర్యను మీరు దీవించమని వేడుకొంచున్నాము. అలాగనే ఈ ఉదయకాలము నీ పరిశుద్ధ పాత్రని ప్రవేశించి స్తుతులు అర్పించి మీ నామను ఘనపరచుటకు సంఘము కూడి ఉండగా, కూడి ఉన్న మా మధ్య మీ ఆత్మ సంచారము దయచేయండి తండ్రి. నీ కృప చేత ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించి కుటుంబాల ఆశీర్వాదం పొందినట్లుగా, ఆత్మలో బలం పొందుకొని నీ మహిమ కలిగిన వారమే నీ కృప చేత దేవతండి సమస్త విషయాల్లో వర్ధిల్లినట్లుగా సంఘాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ ఉదయకాలం ఆరాధనలో అర్పించే స్తుతులను స్వీకరించండి, చేయనైన ప్రార్థన ఆలకించండి. మా మధ్య మీ సన్నిధి ఉంచి మమ్మల్ని మీ కృపకు పాత్రగా నిలిపి ఉంచి బలహీనతల్లో నీ బలం ధరింపజేయనైనా తండ్రి. బాప్తిస్మాల కొరకు సిద్ధపడినటువంటి సంఘ బిడ్డల కొరకు స్తోత్రము. వారిని దేవతండి మీరు ప్రతిష్ఠించండి. అలాగనే సంఘములోని తండ్రి నాయన కుటుంబాల పక్షంగా మీరుండి దేవా, ఎవరికి ఎట్టి అక్కరలను అక్కరలను పెట్టించండి తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా మీ నామం కీర్తింపదగినది కనుక ఇప్పుడు పాటలు పాడేటటువంటి క్వైర్ వారు మీ నామను ఘనపరచుండగా వారికి నీ ఆత్మను దయచేతండి. సంఘమును ఉజ్జీవింపజేయనాయన మా స్తుతులపై మీరు ఆశీనులుగా ఉండమని వేడుకొంచున్నాము. ప్రార్థించే బిడ్డల పక్షంగా వారికి ప్రార్థించు వారికి విజ్ఞాపనాత్మను అనుగ్రహించి వారి మనవులకు చెవియెగ్గి మేలు కలుగు చేయమని వేడుకొంచున్నాము. ప్రార్థనకు జవాబు దయచేతండి. ఎవరు ఎట్టి స్థితిలో వచ్చినప్పుడు కూడా నా ప్రభువా నిన్ను కలిగిన వారిగా, నీ వలన బలపరచబడిన వారిగా ముందుకు సాగుటకు కృప అనుగ్రహించండి. అలాగనే కీర్తన ధ్యానం మందును, వాక్యోపదేశం మందును మీరు ఉండండి, సాక్ష్యంలో మీరు ఉండండి. నా తండ్రి సమస్త విధాలుగా ఈ ఉదయకాలపు ఆరాధన మీ దృష్టికి అంగీకార్యముగా మాకందరికీ దీవెనకరంగా ఉన్నట్లుగా ఆజ్ఞాపించి మహిమ ఘనతా ప్రభావాలు పొందుకొని మాకు మేలు అనుగ్రహించమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె పాటలు పాడే బిడ్డలు పాటలు పాడాలని ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఇది పెంచినానా? ఇందాక పెంచాలి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు
పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా రున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా హల్లెలూయా. 517 పాట పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము బాపా నరరూపివైనావు నా శాపము మాపా నలిగి వ్రేలాడితివి
ఉదయకాలం ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన భాగంలో యోహాను సువార్త దయచేసి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము అరిగిపెట్టు 2వ అధ్యాయము కృత నిబంధనలో 81వ పేజీలో ఈ లేఖన భాగం ఉంది. 11వ వచనాన్ని చదవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుల దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాయన చదవబడ్డ ఈ లేఖనం ద్వారా నాతోనూ కూడి వచ్చిన సంఘంతో మీరు మాట్లాడండి. సంఘాన్ని దర్శించిన ఆయన దూరం నుంచి నీ కుమార్తె తన 20 కుమార్తెలతో వారి కుటుంబాలను కూర్చున్నటువంటి విజ్ఞాపనతో వచ్చి ఉన్నది. బిడ్డను దర్శించండి. తిరుపతి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మా మధ్యకు వచ్చిన ఆయన చెల్లిని, మేనగోడలను దీవించండి. వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించండి. దేవ చెప్పండి సాక్ష్యాల కొరకు స్తోత్రము. బిడ్డల విషయమై ఇంటి అల్లుళ్ళు కోడళ్ళను బట్టి మెట్టుకు తమను బట్టి ఎవరెవరికి ఎట్టి ప్రార్థన ఉండదో మీరు ఆలకించండి. ఆయన ఈ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. గొప్ప దీవెని కలుగు చేసి మహిమ పొందండి. యేసు నామమున మనవులను అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ఈ అధ్యాయము 25 వచనాల్ని కలిగినటువంటిదిగా ఉంది. ఇందులో ఒక పండుగ గురించి చెప్పబడింది. ఆ పండుగ యేసుక్రీస్తు పాలు పొందినటువంటి పండుగ. అది 23వ వచనంలో ఆ మాటను మనం చూడవచ్చు. అది పస్కా పండుగ. యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి సమయం కూడా పస్కా పండుగ కాలమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పస్కా పండుగ అనగానే విశ్వాసులకు ఉండవలసినటువంటి బండ గుర్తు ఏంటంటే, ఇశ్రాయేలీయులను విమోచించుటకు దేవుడు ఐగుప్తు దేశంలో పస్కా బలి పశువుగా అందుకు యోగ్యమైనటువంటి గొర్రె పిల్లను వధించడం ద్వారా ఆ రక్తమును ఇశ్రాయేలు గడప కమ్మలకు చమ్ముట ద్వారా సంహార దూతను తప్పించుకొని వారు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అది పస్కా పండుగలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే విడుదల. ఏం చెప్పండి? విడుదల. మనిషికి విడుదల కావాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. నిజానికి పండుగ గురించి, పస్కా పండుగ గురించి, పెళ్లి గురించి ఒకటి పండుగ, దానికంటే ముందు పెళ్లి వివాహం గురించి ఈ 2వ అధ్యాయం మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. విడుదల లేకుండా పెళ్లి చేయడం కష్టం. ఏమండి? మీరు అడగవచ్చు, విడుదల అంటారేంటి? పెళ్ళి అంటే సంబరం కదా, పెళ్ళి అంటే సందడి కదా. ఏదో పాట కూడా ఉంది, మనం పాడంగా. అమ్మో, మనం పాటలు పాడతాం, బయట పాటలు అస్సలు పాడం. ఏదో ఉందండి పెళ్ళి అంటే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి విడుదల లేకుండా పెళ్లి చేయడం కష్టం. స్తోత్రం చెల్లిద్దాం. పూర్వపు అలవాట్ల నుంచి, భ్రమల నుంచి విడుదల పొందకుండా వివాహమైన తర్వాత దంపతులు ఒక్కటిగా ఉండడం కష్టం. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. కొంతమందిని ఏం చేస్తుంటారంటే, కూతుళ్ళని తల్లి ఒక పక్క లాగుతుంటుంది, అత్తగారు ఒక పక్క లాగుతుంటుంది. పాపం మధ్యలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారంటే, అమ్మకి చెప్పలేరు, భార్యకి చెప్పలేరు.
మాకైతే ఆ బాధ లేదు. నేను ముందే మాట ఇచ్చేసా, మీ మధ్యకి నేను రాను, అమ్మాయి దగ్గరికి రాను, అబ్బాయి దగ్గరికి కూడా రాను. నాకు అలాంటివి ఇష్టం ఉండదు. వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు, మధ్యలో మనం వెళ్ళి పానకంలో పుడకలాగా ఉంటే ఎలా కుదురుద్ది? స్తోత్రం. పెళ్ళి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. మీ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? అవును. ఈ చర్చికి ఉన్నటువంటి ఒక హిస్టరీ ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు మొట్టమొదట ఈ చర్చిలో జరిగిన పెళ్లి సునీత అంగనకుర్తి ప్రభాకర్ది. వారిద్దరిది మొట్టమొదట జరిగినటువంటి పెళ్లి. ఆ పెళ్లికి నేను రాలేదు. అవును. అలాగే ఇంకొక పెళ్లి మేము ఉండే వీధిలోనే జరిగింది. అదేంటంటే, రాబర్ట్ పాస్టర్ గారి పెళ్లి జరిగినప్పుడు వాళ్ళ అమ్మగారు వీళ్ళు అందరూ కూడా, నాన్నగారు వాళ్ళు ఉన్నారు. సామేల్ గారు, నేను, డేవిడ్ గారు, దావిద్ నాయన్ గారు వెళ్ళడం నాకు బాగా జ్ఞాపకం. ఆ తర్వాత బాగా గుర్తున్నటువంటి పెళ్లి సందడి ఎవరిదంటే, మొదటిగా, తర్వాత సంగతులు కాదు, ఆసి అలాగే ఏది తన ఇద్దరు వారిద్దరు ఏక శరీరం కదా, మెర్సీ. వీళ్ళిద్దరి పెళ్లికి కొన్నేలు గారు బాగా పనిచేయడం నాకు బాగా జ్ఞాపకం. స్తోత్రం. అలాగే కిషోర్ పెళ్లికి కొన్నేలు గారు అన్నగారు సాల్మన్ గారు ఒక కార్యాన్ని చేశారు. అది కూడా నాకు బాగా జ్ఞాపకం. అది ఆదర్శప్రాయమైనటువంటి ఒక అన్న చేసినటువంటి బాధ్యతతో కూడిన, ప్రేమతో కూడినటువంటి పని. ఆయన ఏం చేశారంటే, తన తమ్ముడైనటువంటి కొన్నేలు గారికి కుమారులు లేరని, కుమార్తె ఉందని తన కుమారుడు కిషోర్ చెయ్యి తన తమ్ముడైన కొన్నేలు గారితో పట్టించాడు. దేవునికి స్తోత్రిద్దాం. పెళ్ళంటే ప్రేమను పంచేటటువంటి సమయం, కలకాలం గుర్తుండిపోయేటటువంటి తీయని జ్ఞాపకం. స్తోత్రం చెల్లిద్దామండి. అవును. అందుకే మర్చిపోతారని చెప్పి మళ్ళీ 60 ఏళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి షష్టి పూర్తి చేస్తారు. అది ఇంకా సంబరంగా ఉంటుంది. స్తోత్రం చెల్లిద్దాం. ఈ మధ్య ఎక్కడికో వెళ్ళే విజిటింగ్కి, వాళ్ళ అమ్మాయి కూతురు పుట్టింది. దానికి 3 ఏళ్ళో 2.5 ఏళ్ళో ఉన్నాయి. వాళ్ళ అమ్మని అడుగుతుంది, నాకు ఒక మాటకి నువ్వు జవాబు ఇవ్వాలి అంటుంది. పిల్లల మాటలు ఇప్పుడు మారిపోయినాయి కదా. ఏంటి అడగవే అంటే, పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన ముందు అడుగుతున్నాను, నేను లేకుండా నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకున్నావు? వాళ్ళ అమ్మని అడుగుతుంది, నేను లేకుండా నువ్వు పెళ్ళి ఎలా చేసుకున్నావు? అది పెద్ద ప్రశ్న, చెప్పలేరు కదా. ఇంకొంచెం ఎదిగాక ఆ అమ్మాయికి అర్థమవుద్ది. స్తోత్రం ఇద్దామండి. పెళ్లి చేసుకుంటేనే నిన్ను ఇస్తా అన్నాడు ఏసై, అందుకని చేసుకున్నాను అంది ఆమె. ఓహో, ఏసై వద్దన్నాడా అని అడుగుతుంది. స్తోత్రం ఇద్దాం. పెళ్లికి తాను లేనని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంది. కానీ కానాలో జరిగినటువంటి పెళ్లిలో గొప్ప విషయం ఏంటంటే, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇది మనం జనరల్గా అండర్లైన్ చేసుకోం. పెళ్లికి ప్రభువుని రమ్మని పిలిచినప్పుడు వివాహమైనటువంటి వారు, ఇంకా వివాహమైనటువంటి వారు పిలిచిన పిలవకపోయినా కావలసిన వారు, పెళ్లి కావలసిన వాళ్ళు, పండు మీ అన్నయ్యడి స్తోత్రం చేయదు, ఇంటికి వెళ్ళక చెప్పు, ప్రభువును పిలవాలి. ప్రభువును, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అక్కడ మొదటిగా రాయబడిన మాట ఏంటంటే, 2వ వచనం చిన్నగా, యేసు తల్లి అక్కడ ఉండెను. స్తోత్రం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటివి కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి. ఏంటంటే, యూదుల శుద్ధీకరణ ఆచారము చొప్పున అక్కడ ఏమున్నాయంటే, 6వ వచనంలోనండి, 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. దేవునికి స్తోత్రం చేద్దామండి. స్తోత్రం చేద్దామండి. పెళ్లిలో చాలా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మెట్టుకు ఈ వివాహమును గురించి మాట్లాడట నాకు ఒక ఉద్దేశం కాదు, కానీ నా ఉద్దేశం ఏమైందంటే, 11వ వచనంలో ఉన్నటువంటి మాట, గలిలయలోని కానా అను ఊరిలో యేసు
ఈ సూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. స్తోత్రిద్దాం. కానా అనేటటువంటి ఊరు, చిన్న ఊరు, పల్లెటూరు. దేవునికి స్తోత్రిద్దాం. బేతని అనేటటువంటిది చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో చిన్న కుటుంబము, మార్తా, మరియా, లాజరు అనేటటువంటి వారి కుటుంబము. అలాగే నాయిన్ గ్రామంలో పేరు లేనటువంటి ఒక కుటుంబం, విధవరాలు. ఆమె కుమారుడు తీసుకొని పోబడుతుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎదురు వెళ్ళి ఆయనను పునరుద్ధానునిగా, సజీవునిగా అండలేనటువంటి ఆ తల్లికి ఆయన అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కానా అనే ఊరు, ఈ పేరు చాలా మధురముగా ఉంటుంది. ఎందుకని కానా అనేటటువంటి పేరు మధురమైనది? అవును, ఒక పాట ఉంది, బాగా పాడతారు మన వాళ్ళు. కానా ఊరిలో నీళ్లను ద్రాక్షరసముగా, ద్రాక్షరసం అంటే ద్రాక్షరసము కాదు, అవును, ఎలాంటి ద్రాక్షరసము? మధురమైన ద్రాక్షారసము. నేను నిన్నటి దినాన శుక్రవారం సాయంకాలము నున్న గ్రామానికి వాక్యం చెప్పడానికి వెళ్ళా, రమేష్ గారి చర్చికి. వారి కుమారుడు, మా కుమారుడి పెళ్లికి ఆయన పిలువబడినప్పుడు ఫోన్ కూడా చేయలే నేను ఆయనకి. అది నా పొరపాటే. ఇన్విటేషన్, వాట్సాప్ ఇన్విటేషన్ పంపితే ఆయన వచ్చారు. నాకు ప్రియులైనటువంటి రమేష్ గారికి ఉన్నటువంటి స్నేహము చాలా గొప్పది. అందులో గొప్పతనం అంతా రమేష్ గారిదే కానీ నాది కాదు. మనకి ప్రభువుకు ఉన్నటువంటి స్నేహము చాలా గొప్పది, కానీ ఆ స్నేహానికి ఉన్నటువంటి ఆధిక్యత ప్రభువును బట్టే కానీ మనల్ని బట్టి కాదు. స్తోత్రం. ఎంత విశ్వాసం మనకున్నా కానీ ఆ విశ్వాసమునకు ఆధారంగా ప్రభువు ఉన్నాడు గనక, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ప్రభువే ఘనత పొందవలసింది. స్తోత్రం. అప్పుడు ఒక మాట వాళ్ళ బాబు చెప్పాడు నాకు, అందరికీ, ప్రసంగ వేదిక మీద నుంచి, డానీ, రమేష్ గారి కుమారుడు. పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది. అంత పెద్ద వివాహంలో కూడా నన్ను గుర్తుపెట్టుకొని వేదిక మీదకి పాస్టర్ గారు పిలిచారు. ఆయన ప్రేమను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రిద్దాం. కానా, ఈ మాటకు అర్థం ఏంటంటే రెల్లు. ఏం చెప్పండి? రెల్లు. రెల్లుకి యేసుక్రీస్తుకి ఏదైనా సంబంధం ఉందా? రెల్లు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. రెల్లు అంటే పొడవుగా పెరిగేటటువంటి బలమైన గడ్డిపోచ అని చెప్పుకోవచ్చు. రెల్లు అంటే రెల్లుతో ఇంటిని కప్పేటటువంటి వారు, రెల్లుతో ఇంటిని కప్పేవాళ్ళు. రెల్లులో, రెల్లు అంటే పచ్చగా పొడవుగా పెరుగుద్ది, 7 అడుగులు కూడా పెరుగుద్ది, 3 నుంచి 7 అడుగులు కూడా పెరుగుద్ది. మేము వచ్చాక రెల్లిళ్ళు కొన్ని పేటలో ఉన్నాయి, తర్వాత తీసారనుకోండి. రెల్లు తీసి మళ్ళీ రెల్లు కప్పడం కూడా నేను చూసా దాదాపు 22 ఏళ్లలో. రెల్లు యేసుక్రీస్తు గురించి చెప్పబడింది, నలిగిన రెల్లును ఆయన విరువడు. నలిగిపోతే రెల్లును ఏం చేస్తారంటే తీసి పారవేస్తారు. ఇది పనికి రాలేదు అని తీసి అట్ట పెట్టి పక్క పడేస్తారు అనమాట. కానీ ఆయన రెల్లు నలిగినా కానీ, అది ఆత్మీయంగా చాలా అర్థము. ఆ మాట చెప్పేటప్పుడు తర్వాత ఆ సందర్భాన్ని బట్టి చెప్తాను. యేసుక్రీస్తు రెల్లుకు కూడా ఎంత విలువిస్తున్నాడో చూడండి. ఆయన, ప్రభువా నీవు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయువాడవో కావు. యేసుక్రీస్తు 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఏమని చెప్పబడ్డాడంటే, ఎండిన నేలను, చూడండి మాట చూద్దాము, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిన. చిన్న మొక్క, చిన్న ఊరు, చిన్న ఇల్లు,
పాట ఉంది కదా, చిన్న జీవిత నావనాది. పాడండి ఎవరైనా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. అందరం పాడదాం. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధనలెన్నో భయములు, ఎన్నో శోధనలెన్నో భయములు, కన్న తండ్రి కానరావా. ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. అంటే దేవుని ఎదుట పెరగాలంటే ఎలా ఉండాలంటే, ఎండిన నేలలో ఉన్నా కానీ యెహోవా ఎదుట పెరిగే వాళ్ళంగా మనం ఉండాలి. స్తోత్రం చేద్దాం. ఎవరి ఎదుట మనం ఉన్నాము? ఏలియా చెప్పిన మాటనే ఆయన బలిపీఠం దగ్గర చెప్తాడు, పర్వతం మీద. అలాగే యోర్దాను దగ్గర ఎలీషా చెప్తాడు, నేను ఎవరిని సేవిస్తున్నానో, స్తోత్రిద్దాడు, ఎవరి ఎదుట ఉన్నానో, మా పెళ్లిలో ఎవరున్నారో, మా ఇంటిలో ఎవరున్నారో, మా కుటుంబంలో ఎవరున్నారో దేవునికి స్తోత్రిద్దామండి. ఎవరి ఎదుట? కొంతమందికి దేవుని ఎదుటే ఉంటారు, సంఘంలోనే ఉంటారు, కానీ రెల్లులాగా వంగరు. రెల్లు ఇల్లు కప్పినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని అంటే కానా అనే ఊరికి ఉన్న అర్థం ఏంటంటే రెల్లు అని అర్థం. ఆ పేరుకి రెల్లు అని అర్థం. మరుగైపోద్ది, కప్పబడినప్పుడు మరుగైపోద్ది. స్తోత్రిద్దామండి. ఆత్మీయ జీవితంలో మనం మరుగై క్రీస్తు వెల్లడి కావాలి. స్తోత్రిద్దాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఐఏఎస్ చదివారు అనుకోండి, అదిగో మా చుట్టాల అబ్బాయి ఐఏఎస్ చదివాడు అంటాం, కానీ చుట్టాల అబ్బాయి అని చెప్పి ఊరుకుంటామా? మా చుట్టాల అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, మా చుట్టాల అబ్బాయి డాక్టర్ అయ్యాడు. స్తోత్రిద్దాడు. మనమైతే ఎదుటోళ్ళు కలెక్టర్ కాదు, మన చర్చిన వాళ్ళు గవర్నర్ అయినా కానీ మనకి సంతోషం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరెవరు గొప్పవాళ్ళు చర్చిలో చెప్పండి ఒకసారి. ఎవరు? ఇదివరకు ఒకసారి ఒక ఆవిడ చెప్పిందంట, అందానికి నేను, నాట్యానికి మా అప్ప. అంటే మా అప్ప అంటే మా అక్క అనమాట. అందం ఏమదే ఆ లక్క కూడా ఇవ్వాల, నాట్యం ఆడితే ఆ లక్కే ఆడాలంట. అట్టా కాదు, ఎవరు గొప్పవాళ్ళు? ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారంటే చర్చిలో ఎదుటి వాళ్ళని మనకంటే గొప్పవాళ్ళుగా మనము ఉద్దేశించాలి. దేవునికి స్తోత్రిద్దామండి. ఇక్కడ మనం చూస్తే ఖానా అనే ఊరిలో ప్రభువైన యేసుక్రీస్తు వివాహమునకు పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు యేసయ్య ఆయన ఒక ఉద్దేశం కలిగి మన మధ్యకు ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రిద్దామండి. అక్కడ ఆయన ఒక సూచిక క్రియను చేశాడు. అది ప్రపంచమంతా కూడా గత 2000 ఏళ్ళుగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. గలిలయలోని కానా అను ఊరిలో యేసు ఈ సూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఈ కృపని అనే వర్డ్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ కృప వల్ల మనకు కలిగిన మేలుని పూర్తిగా మనం చెప్పలేము. అలాగే మహిమ అనే వర్డ్ కూడా దానికి డిఫినేషన్ చెప్పడం చాలా కష్టం.
మహిమ అంటే మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అంటే వెల్లడి మన మధ్య ఆ వెల్లడి చేయబడిన ప్రత్యక్షీకరించబడినటువంటి ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని సన్నిధిని మహిమగా చెప్పవచ్చు. దేవుని ఘనత, దేవుని శక్తి. స్తోత్రిద్దాం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం అంటే అది సామాన్యమా? హృదయంలో చేదైనటువంటి ఏదైనా బాధాకరమైనటువంటి అనుభవం ఉంటే దానిని తీయని జ్ఞాపకంగా స్తోత్రం చేద్దామండి. శారాకి ఒక చేదైనటువంటి జ్ఞాపకం ఉంది. ఆమె మట్టుకు ఆమె ఏం చెప్పుకుంటుందంటే, నేను మృతతుల్యమైనటువంటి గర్భము కలిగిన దానుడు. స్తోత్రిద్దాం. ఇక్కడ ఒక మాట నేను మీకు బాగా అందరికీ చెప్తున్నాను, నాకు కూడా చెప్పుకుంటున్నా. చూడండి, ఇక్కడ నాకు కూడా చెప్పుకుంటున్నా. అదేంటంటే, శారా రాజకుమార్తె, శారా గుడారమును దేవుడు దర్శించాడు. స్తోత్రం చెల్లిద్దామండి. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఆమె గర్భము మృతతుల్యమైనటువంటి గర్భము. దేవునికి స్తోత్రిద్దాం. ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మనల్ని దర్శించి, నీ విశ్వాసము క్రియలు లేనిది గనక అది మృతతుల్యమైనది అనే మాటను కనుక ఆయన చెప్తే మనము విని సహకరించగలమా? విని సహించగలమా? దేవుని మాటకు సహకరించగలమా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుట శారా అంటే అబ్రహాము యొక్క భార్య. శారాని రాజకుమారిగా, అనేక జనములకు తల్లిగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రిద్దాం. అట్టి ఆమెకున్నది ఏంటంటే మృతతుల్యమైనటువంటి గర్భము కలిగిందిగా ఉంది. దేవుని మాట విని నవ్వినదిగా ఉంది. కొంత అవిశ్వాసంతో ఉన్నటువంటిదిగా ఉంది. ఆమెను గురించి ఉన్నతున్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు మన జీవితాన్ని దర్శించి దేవుని కుమారుడు, దేవుని సేవకులు ఏదైనా చెప్తే ఎవాల్యుయేషన్ అనేటువంటి వర్డ్ ఒకటి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనల్ని మనము దీన్ని లెక్క చూసుకొని సరి చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. ఆ మాటకు అదే అర్థం కాదు, కానీ మన ప్రవర్తనను, మన ఆర్థిక స్థితిగతులను, మన యొక్క అభివృద్ధిని, మన ఆశీర్వాదాన్ని మనం సరి చూసుకోవడం. స్తోత్రం చెల్లిద్దాం. ద్రాక్షరసము లేదు వారికి, వెంటనే యేసుక్రీస్తు ఆయన తల్లి గుర్తొచ్చారు. ఏది లేదో దానిని పొందుకోవడానికి కానా అనేటటువంటి ఊరిలో ఆ విందులో ద్రాక్షరసమును గురించి వారు అక్కడ యేసు తల్లికి ద్రాక్షరసం అయిపోయినప్పుడు 3వ వచనంలో యేసు తల్లికి వారికి ద్రాక్షరసం లేదని ఆయన చెప్పగా దేవునికి స్తోత్రిద్దాం. మనము లేని వాటిని కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. లేని వాటిని కప్పిపుచ్చుకుంటాం, వెల్లడి చేయము. తన పాపములను, తన దోషములను కనిపెట్టగలవాడు ఎవడని బైబిల్లో ఉంది. స్తోత్రిద్దాం. మన బలహీనతలను డాక్టర్ గారికి చెప్పకపోతే మనం బలం పొందేలాగా డాక్టర్ గారు మనకు వైద్యము చేయలేడు. స్తోత్రం చెల్లిద్దామండి. అలాగే దేవునికి కూడా చెప్పుకోవాలి. యేసుక్రీస్తు ఇక్కడ రాయబడింది, వారు లేనిది చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, నీటిని నింపబడినటువంటి నీరు. ఎన్ని బాణలు? 6 బాణలు. మనమైతే ఏం చెప్పేవాళ్ళం అంటే, 6 బాణల్లో ఎందుకంటే ఒక దాంట్లో చేయండి, దాంట్లోంచి మేము తీసుకుపోతా ఉంటాము. ఒకరు దీవెన పెడితే చాలా, ఒకరు దీవెన పెడితే చాలా, నాకు నేనే బాగుంటే చాలా, మనకి మనమే. అలా కాదు, 6. ఆ లెక్క నాకు ఇంకా అర్థం కాల, చూస్తూ ఉన్నా. ఇప్పటికీ దాదాపు 40 ఏళ్ళుగా ఈ 6 బాణలు ఏమై ఉంటాయా అనేది ఒక దినాన వర్తమానాన్ని నేను తెలుసుకొని మీతో పంచుకుందామని చూస్తున్నా. స్తోత్రం చెల్లిద్దామండి. 6 అనేది నరుని సంఖ్య, నరుని స్థితిగతి. స్తోత్రం చెల్లిద్దామండి. అది
ఆయన సెలవిచ్చిన మాట 7వదిగా ఆ బాణలలోకి మధురమైన ద్రాక్షారసముగా చేరింది. దేవుని స్తోత్రిద్దాం. గలిలయలోని కానాను ఊరిలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. రెండవ మాట ఒకటి ఉంది. అది ఎక్కడుందంటే 4వ అధ్యాయంలో ఉంది. ఇది రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన యూదయలో ఉన్నాడు. ఆయన యూదయ నుంచి గలిలేకి మరలా వచ్చాడు. వచ్చినప్పుడు కపెర్నహూము నుంచి ఒక ప్రధాని అంటే ఒక చీఫ్ ఆఫీసర్స్ అన్నమాట, ఏమండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన వచ్చి ఏమన్నాడంటే, కుమారుని స్వస్థపరచమని కోరినప్పుడు ఆయన మాట సెలవిచ్చి స్వస్థపరిచాడు. అది ఎన్నవ సూచక్రియగా చెప్పబడిందంటే 54వ వచనంలో ఇది యేసు యూదయ నుండి గలిలేకి వచ్చి చేసిన రెండవ సూచిక క్రియ. స్తోత్రిద్దామండి. యేసుక్రీస్తు అనేక సూచక్రియలు చేస్తాడు. మొదటిది చెప్పబడింది, 4వది ప్రత్యేకంగా పేర్కొనబడింది. మరి ఇంకొకటి యేసుక్రీస్తు ఎక్కడ చేసినట్టు మన జీవితాల్లో ఆ సూచిక క్రియ చేయబడితే మనం బాగుపడిన వాళ్ళం అవుతాం. నమ్మి తెలుస్తుంది. ఈ మధ్యాహ్న కాలమందు నా ప్రభువా ఈ సూచిక క్రియను గలిలేలోని కానాలో చేసినట్లుగా యూదయ నుంచి గలిలేకి వచ్చి కపెర్నహూముకు చెందినటువంటి ప్రధాని కుమారుని నీవు బ్రతికించిన రీతిగా నా కుటుంబంలో, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా సంఘం కొరకు నువ్వు చేయలేవా అని దేవుణ్ణి అడుగుదాం. నమ్మి దేవుని స్తోత్రిద్దాం. ఇంకో సూచక్రియ ఎక్కడ చూడాలి చెప్పండి? మన జీవితాల్లో, మన ఇంటిలో, మన శరీరములో చూడబడవలసి ఉంది. స్తోత్రిద్దాం. మన శరీరములో చూడబడవలసి ఉంది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తిని 80 ఏళ్ల వాడిగా అన్ఎక్స్పెక్టెడ్గా దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఒక సెలబ్రిటీని యూట్యూబ్లో పెట్టారు ఎవరో. ఏంటి ఇంత పెద్దోడైపోయాడా? పెద్దోడయ్యాడు, సరే, కాలాన్ని బట్టి వయసు పెరుగుద్ది. ఈ వయసుకి ఇలా అయిపోయాడా గుర్తుపట్టలేనంతగా? మోషే అలాగలేడు. మోషే 120 ఏండ్ల వాడు. అతని కంటి చూపు మందగిలలేదు. స్తోత్రం. అతని ముఖ ప్రకాశము ఏమి కూడా తగ్గలేదు. యోబంటాడు, నా ముఖ ప్రకాశము లేక మిగిలినోళ్ళు ఏమీ కూడా చేయలేదు. స్తోత్రం. సూచిక క్రియ అంటే దావీదంటాడు, అయ్యా ముదిమి వచ్చు వరకు నన్ను విడవవద్దు. ఎట్టి సూచక్రియని మధ్యాహ్న కాలం మనం కోరుతున్నాం. డబ్బు లేకపోతే నేను దొంగిలి నీ నామాన్ని అవమానపరుస్తానేమో. పేదవాడిగా ఉంటే నాకు చాలలేదని దేవుణ్ణి నిందిస్తానేమో. అధికంగా ఉంటే గర్వించి నేను త్రొక్కివేస్తానేమో. నాకు సరిపడా తగినంత స్తోత్రిద్దాం. ఈ మధ్యాహ్న కాలమందు సూచిక క్రియ గురించి, ఎట్టి సూచిక క్రియని మీరు కోరుతూ ఉన్నారు? మనెడలు జరగాలా, జరుగుతూనే ఉండాలా అనే ఆలోచన మనకుందా? దేవునికి స్తోత్రిద్దాం. గుజరాత్ నుంచి ఏదో చెడ్డి గ్యాంగ్ అంట, ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ అందరూ వస్తూ ఉంటారు. సామాన్యమైనది ఏం కాదు. మోడీ గారు అక్కడి నుంచి వచ్చాడు, అమిత్ షా గారు అక్కడి నుంచి వచ్చాడు, మహా వాళ్ళు వస్తారు. ఒక దినాన మా బాబు మాకు ఫోన్ చేసి, నాకు చెప్పలా, వాళ్ళ అమ్మకు చెప్పాడు, ప్రార్థన చేయి, నేను ఒక ఊరు వచ్చాను బ్యాంక్ పని మీద, ఈ రాత్రే నేను నా బండి మీద ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అప్పుడు 1 గంట అయింది. నేనన్నాను, నువ్వు అక్కడెక్కడ నాకు చెప్పింది వాళ్ళ అమ్మ, ఇలాగా వెళ్తున్నాడు అంటే, అంత రాత్రి ఎట్లా ప్రయాణం చేస్తాడు హైవేలో, బండి అక్కడ పడేసి కారు మాట్లాడుకొని వెళ్ళమని, లేదంటే ఏదైనా గెస్ట్ హౌస్లో ఉండి పొద్దున వెళ్ళమనంటే, నేను ప్రార్థన చేయమని అడిగితే ప్రార్థన చేయకుండా ఈ సలహా ఇవ్వడం ఏంటి? దేవుడు నాకు తోడుంటాడు, ప్రార్థన చేయాలి, డాడీకి ప్రార్థన చేయమని చెప్పు. స్తోత్రిద్దాం. మనం క్షేమంగా గమ్యం చేరడం అనేటటువంటిది స్తోత్రిద్దాం. చదువుకునే పిల్లలందరూ కూడా సూచక్రియ చూసినప్పుడు, ఆకాశంలో వాన వెలిసిన తర్వాత రెయిన్బోస్ అందరం చూసి
పక్కాళ్ళకు కూడా చెప్తాం, అదిగో రెయిన్బో చూడు, ఈ సాయంకాలం మబ్బులు చూడు ఎంత అందంగా ఉన్నాయో, స్తోత్రిద్దాం అన్నట్టుగా. చదువుకోగానే నాకు మంచి ఉద్యోగం రావాలి, దేవునికి స్తోత్రిద్దండి. ఈనాడు పేపర్ నేను తెప్పించా, తర్వాత మార్చి ఉదయం తెప్పించా, తర్వాత వార్త తెప్పించా, మా చిన్నప్పుడు ఇవన్నీ. ఆ తర్వాత సాక్షి తెప్పించడం మొదలుపెట్టా. ఎజ్రా గారు ఒకరోజు అన్నాడు, మా ఇంటికి ఈనాడు వస్తుందండి అన్నాడు. ఇందులో ఏం విశేషం ఉందబ్బా అనుకున్నా. ఒకరోజు ఈనాడు వచ్చింది, ఆయన మాట్లాడితే కళ్ళెగరేస్తామని మాట్లాడేవాడు. ఈనాడు వచ్చింది మా ఇంటికి, అందులో కాలేజీలో లెక్చరర్ కావాలని పడింది. మా అమ్మాయికి అప్లై చేసింది, మా అమ్మాయిని తీసుకొని ఇలా ఉద్యోగం వచ్చేసింది, ఇవాళ ప్రొఫెసర్ అయిపోయింది అన్నాడు. ఈనాడు అందరం చదువుతాం కదా, స్తోత్రం తిరిద్దామండి. ఏనాడు మన యొక్క గృహాలలో ఒక సూచిక క్రియను చూసి మిమ్మల్ని బట్టి మేము అతిశయించేలాగా యవన బిడ్డలు ఏం చేయాలంటే చదువుకుంటూ మంచి సూచిక క్రియ, ఒక సూచన నా ఉద్యోగ విషయంలో, నా కెరీర్ విషయంలో చూపెట్టినవా దేవుని స్తోత్రిద్దామండి. యవనస్తుల గురించి బైబిల్ ఎంత గొప్పగా చెప్పబడిందంటే, ఏమండి, నీ యవనస్తులు అరుణోదయ గర్భములో నుండి మంచు వలె, ఎట్టి మంచు అండి, ఎక్కడుంది? యవనస్తులను తీయాలి, ఇది పెద్దోళ్ళని తీయకూడదు. ఏమండి, వీళ్ళు అసలు పెద్దోళ్ళకి ఏమి కష్టం కలగనీరు మన వారు. ఒకసారి చూద్దాం, 110వ కీర్తన. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు, సూచిక్రియలు చూసేవాళ్ళు శ్రేష్ఠులు. గొలియాతును జయించినటువంటి సూచన, అందరికీ ఇక ఎదురొచ్చేవాడు లేడనేటటువంటి ఒక సూచన దావీదు ఇచ్చాడు. స్తోత్రిద్దామండి. చాలా మంది మేము పెళ్ళిళ్ళకి వెళ్ళాం, కానీ మొదటి ఇచ్చేది వేరు, తర్వాత ఇచ్చేది వేరు. నువ్వు ముందే మంచిది ఉంచుకున్నావు. నీ ఇంట్లో నీ కుమార్తె, నీ కుమారుడు, నీ విశ్వాసము, నీ ప్రార్థన. చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ నీ ప్రార్థన ఎలా ఉందంటే నీ పిల్లలని పైకి తీసుకొచ్చిన ప్రార్థన. దేవునికి స్తోత్రిద్దామండి. నీకు పేరును ప్రఖ్యాతిని కలుగు చేతులని యెషయా గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున నీకు నీ బిడ్డలకు ఆయన ప్రఖ్యాతిని కలుగు చేస్తాడు. నమ్మి దేవుని స్తోత్రిద్దామండి. ఎన్ని 4వ సూచక్రియ గురించి చెప్పి అక్కడ ముందుకు సాగకుండా మనం ఆగుదాము. ఇంకొక సూచక్రియ ఎక్కడ చూడాలి? ఈరోజు ప్రసంగం ఇదే. మన జీవితాలలో చూడాలి, మన బిడ్డలలో చూడాలి, మన ఆత్మీయ జీవితంలో చూడాలి. దేవుడు వ్రాయబడింది, దానియేలు మాట్లాడుతూ అంటాడు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనములో, ఆయన సూచక క్రియలు బ్రహ్మాండమైనవి. ఏమండి, ఒకసారి చూడండి ఆ మాట, ఎవరైనా చదవండి. ఆయన సూచక క్రియలు ఎంతో ఉట్టి బ్రహ్మాండం కాదంట. ఇక్కడ రాయబడింది ఆంగ్లంలో, హౌ గ్రేట్ ఆర్ హిస్ సైన్స్, SIGNS. ఎంత, ఓ లార్డ్ హౌ గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, నీ విశ్వాసత ఎంత గొప్పది. యెహోవా నీవు మా ఎడల కనపరిచిన కృప ఎంత గొప్పది. స్తోత్రిద్దామండి. దావీదు అంటాడు 7వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథంలో, అయ్యో నీ దాసుడనైన నేను ఎంతటి వాడను, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు. స్తోత్రిద్దామండి. ఒక భక్తుడు ఇది చదివి పాట రాశాడు, ఏంటంటే, ఎంతటి వాడను నేను ప్రభువా, ఎంతటి వాడను. స్తోత్రిద్దాం. అది ఆశ్చర్యపడ్డాం అన్నమాట. మనల్ని మనం చూసి ఆశ్చర్యపడుతున్నాం. ఎట్టా ఉన్నా నేను, ఆడు మనసులో అనుకుంటాడు అప్పలనాయుడులాగా ఉన్నా ఉంటాడు. ఈడంటాడు నేను ఎవరిలాగా, ప్రభాస్ కదా బాగా ఫేమస్. ప్రభాస్ ఫేమసే కానీ ఫిల్మ్ ఎందుకు హిట్ అవ్వలేదండి. పెద్దోడైపోతున్నాడు కదా. నేను స్వయంగా చూశాను కృష్ణరాజు గారిని. ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, సినిమా యాక్టర్గా చూడబాకండి. ఆయన ఒక జమీందారు కొడుకు. ఆయన్ని నేను 80sలో చూసా, బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఎంత చక్కగా ఉండేవాడంటే, చాలా చక్కని రంగు, మంచి అందం. ఇప్పుడు కనుక ఆయన
ని చూస్తే వయసు ప్రభావం కనబడిపోతూ ఉంది. అవును. బైబిల్లో రాయబడింది, మనకి యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తా అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని మోషేకి శక్తి సన్నగిల్లకుండా నడిపినట్టుగా ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రిద్దాం. మేము ఎరుగుదాం 80 ఏళ్ళ వారిగా జాన్ సుందరరావు గారిని స్తోత్రిద్దాం. ఈ బలాన్ని, ఈ శక్తిని నిలబెట్టుకునేటటువంటి సూచనని దేవుణ్ణి అడగాలి. స్తోత్రిద్దామండి. ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే సూచక క్రియలు ఎవరు చేస్తారు? ఏమండి? దేవునికి స్తోత్రిద్దామండి. దేవుడు కృపావాక్యము ద్వారా అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసయ్య సూచక క్రియని చేశాడు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనం రాయబడింది, అపొస్తలులు ఎంతో గొప్పదైనటువంటి సూచక క్రియను వారు చేశారు. స్తోత్రిద్దాం. అలాగే సూచక క్రియలు దేవుడు చేస్తాడు, కానీ మన ద్వారా సూచక క్రియలు చేయిస్తానని 16వ అధ్యాయము 17వ వచనము మార్క్స్ వార్తలో దేవుడు చెప్తూ ఉన్నాడు. స్తోత్రిద్దాం. ఎక్కడ? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17వ వచనంలో యేసయ్య చేశాడని ఆ యొక్క మన యోహాను స్వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, 4వ అధ్యాయము చివరి వచనంలోనూ మనం చూస్తున్నాం. 54వ వచనంలో అపోస్తులు చేసినట్లుగా 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేయడం మాత్రమే గాక నీవు నమ్మితే, నీవు విశ్వాసమైనటువంటి మనం ఏ నమ్మాలంటే దేవుడు నా ఎడల ఒక సూచక క్రియని చేస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను చక్కబరుస్తాడు, నన్ను సమకూరుస్తాడు. స్తోత్రిద్దాడు. చెదరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి ఆయన మెస్సియాగా వచ్చాడు. స్తోత్రిద్దాడు. గుడ్డివాడైన బర్తిమేయుకి దృష్టి ఇవ్వడానికి ఆయన ఆ యెరికో మార్గం గుండా ఆయన వెళ్ళాడు. స్తోత్రిద్దాడు. ఆయన వివాహానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన అక్కడ తన మహిమను బయలుపరిచాడు. స్తోత్రిద్దాడు. మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక పని చేస్తే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనబడాలి. స్తోత్రిద్దాం. దేవుడు యోబుకి ప్రత్యక్షమై 2 దీవెనిచ్చాడు. ఏం చెప్పండి? 2 దీవెన అంటే నీ ఇంటికి, నీ పిల్లలకి. స్తోత్రిద్దాం. అలాగే అది చూసినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, ఆహా, ఇలాంటి కార్యం నీ ఎడల జరిగిందేంటి, ఇన్ని బాధలు పడ్డావు నువ్వు అని ఆయన చూసి పొగిడారు. స్తోత్రిద్దాం. మన బాధ మరపకు వచ్చేలాగా ఏమంటా అంటే దేవుడు దయచేసి చూడండి, 14వ అధ్యాయం అపొస్తలుల కార్యముల్లో చక్కని మాట ఉంది. ఇది చెప్పి మీరు ఎండకు తట్టుకోలేరు కనుక వెళ్ళేటప్పుడు త్వరగా నేను వాక్యాన్ని ముగించాలని కోరుకుంటూ ఉన్నా. చదువుతున్నాను 3వ వచనాన్ని, 14వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ, సూచక క్రియలు దేవుని ద్వారా, దేవుని యందు నీకున్న నమ్మిక ద్వారా జరగాలంటే నువ్వేం చేయాలంటే ప్రభువుని ఆనుకొని, వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క రాతి బాణలు నింపారు ఆయన మాట మీద ఆనుకొని. నీ మాట చొప్పున, ఏం చెప్పండి? నీ మాట చొప్పున ఇప్పుడు మేము వేస్తాం, ఇప్పుడు నేను నింపుతా, నా హృదయాన్ని విశ్వాసంతో నింపుకుంటా, నా హృదయాన్ని ధైర్యంతో నింపుకుంటా, నువ్వు సూచక్రియ చేయగలవన్నటువంటి ధీమాతో నేను ఉంటా. దేవుని స్తోత్రిద్దాం. నేను ప్రియ సంగమా, దేవుని బిడ్డలని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు ఎవరిని విడవడు. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన వారి ద్వారా మనం జయాన్ని పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళని వీళ్ళని చూడొద్దు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు జ్ఞాపకం చేసుకోవద్దు, ఎవరి బోధ కూడా నీకు అక్కర్లేదు. దావీదంటాడు, ఎన్నో శ్రమలు పొందినటువంటి వాడు, బాల్యం నుండి దేవా నీవు నాకు బోధిస్తూ ఉన్నావు. స్తోత్రిద్దాం. నాకెవరైనా వారంలో మధ్యలో ఎప్పుడైనా శుక్రవారం కూడా చెప్తారు, ఏమనంటే నాకు బాగలేదండి, మాకు బాగలేదు, ఈ పరిస్థితి వచ్చింది, ఈ కష్టం వచ్చిందని చెప్తారు. ఇప్పుడు దీని పేరేంటి, శాటిలైట్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు కదా. ఇప్పుడు నా కంట్రోలర్ ఎక్కడుందంటే అహ్మదాబాద్లో ఉంది. నిన్న ఫోన్ చేసి, మరి ఆమెకి ఎట్టా తెలిసిందో, సంఘంలో వాళ్ళ సమస్యల గురించి ప్రార్థన చేసేవా అని అడుగుతుంది.
చేయకుండా ఎందుకున్నానంటే మరి ప్రార్థన చేస్తే ఏమైందంటే రేపు వాళ్ళ కార్యం జరుగుతుంది చూడు, వాళ్ళు గుళ్ళోకి వస్తారు, దేవుడు చేస్తాడన్న స్తోత్రం చెల్లిద్దాం. అది నిశ్చేత అనమాట, దృఢత్వము, దృఢంగా ఉండడం. నేను ఒకటే కోరుకుంటా, ఎవరికి బాగాలేకపోయినా గుళ్ళో వాళ్ళని చూడాలి అని. స్తోత్రం. దేవుని స్తుతిని వాళ్ళు కనబడాలి, సాక్ష్యం ఇవ్వాలి, దేవునికి స్తోత్రం. వారు ప్రభువుని ఆనుకొని, ఈ మాట ఎక్కడుంది, ఎవరు చెబుతున్నారు బైబిల్లో ఉందండి అని, ఏమండి ఎక్కడుంది? స్తోత్రం చెల్లిద్దాం. 14వ అధ్యాయము 3వ వచనములో ధైర్యముగా మాట్లాడచ్చు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కార్యాలు జరగకపోయినా ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు, ధైర్యాన్ని విడువకూడదు, ధైర్యాన్ని నిన్ను విడిచిపోనీకంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి అధ్యాయము. అందులో వ్రాయబడింది, ధైర్యమును నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసమును. నాకే కాదు, నా సంఘ సహాసికులు కూడా దేవుడు మేలు చేస్తాడు. స్తోత్రిద్దామండి. ఆ మాట మనము ధైర్యముగా చెప్పగలగాలి. ఇక్కడ వారు ఏం చేశారంటే ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపిరి. ఎంతకాలం అక్కడ ఉంటే వారు ఏం చేశారంటే ఈకోనియలో ధైర్యంగా ఉన్నారు శిష్యులందరూ కూడా. స్తోత్రం చెల్లిద్దామండి. అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రభువు వారి చేత సూచిక క్రియలను, సూచిక క్రియలు అంటే సైన్స్, అద్భుతములు అంటే మిరకిల్స్ చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచు ఉండెను. దేవునికి స్తోత్రిద్దామండి. దేవుడు సూచిక్రియలు చేయడం ద్వారా ఏం చేస్తాడంటే సాక్ష్యమును ఆయన తన పక్షంగా నీ జీవితంలో గొప్ప కార్యమును చేసి ఆయన సాక్ష్యం ఇప్పిస్తాడు. మనం చెప్పే సాక్ష్యం వేరు, దేవుడు ఇప్పించేటటువంటిది, దేవుడు పలికించేటటువంటి మాట వేరు. దేవునికి స్తోత్రిద్దామండి. మరొక మాట మనం చూద్దాం. ఒకటిగా ఒక 10-20 రెఫరెన్స్లు చూసి అప్పుడు మనం ఇంటికి వెళ్దాం. స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మరొక మాట, అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. ఈ వచనం పెద్దదిగా ఉంది, 3 నుంచి చదువుదాం, ఇంకొంచెం తగ్గుద్దేమో చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచిక క్రియల చేతను, అక్కడేమో ప్రభువుపై ఆనుకున్నారు గనక కృపావాక్యము ద్వారా సూచిక క్రియలు దేవుడు చేసి మంచి సాక్ష్యాన్ని ఈకోనియలో ఇప్పించాడు. మన ఇంట్లో మంచి సాక్ష్యం కావాలంటే ప్రభువుపై ఆనుకోవాలి. అవును, స్తోత్రిద్దామండి. ఇంకా రాయబడింది ఇక్కడ, ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన బోధించుట చేత మన రక్షణ ఆరంభమైందంట. అవును, ఆయన చిత్తం ఏంటంటే సూచిక క్రియలు చేయడం. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు కుష్ఠరోగి. అవును, కుష్ఠరోగిని అంటే ఎవరు అంటుకోరు, పాపిని అబద్ధికుణ్ణి ప్రభువు పట్టుకోడు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయమని రాయబడింది, అసహ్యం అని కూడా రాయబడింది. చాలామంది భలే అబద్ధం ఆడతారు. లేదు, దేవుడు చేసింది ప్రతి ఒక్కటి కూడా. యేసయ్య ఏం చెప్తా అంటే ఆవగింజ అంటాడు, యేసయ్య ఏం చెప్తా అంటే గిన్నెడు చన్నీళ్ళు. స్తోత్రం. నన్ను ఎవరైనా ఏదైనా తిడితే నేనేమనుకుంటానంటే, అంటే అన్నారులే వాళ్ళు నాకు చాలా మేలు చేశారంట. ఇదేంటి నువ్వు 2 విధాలుగా ఉన్నావు అంటారు. అవును, వాళ్ళు అనుకొని వాళ్ళు చేసిన మేలు నాకు గుర్తుండిపోయింది. దేవుడు దాన్ని బట్టి వారిని దీవించాలి. స్తోత్రిద్దాం, మేల్ని మర్చిపోకూడదు. ఇక్కడ రాయబడింది, ఆయన ఏం చేసినాడంటే తన చిత్తానుసారముగా, మధ్యలో ఉందండి మాట, సూచిక క్రియల చేత. ఈ మధ్యాహ్న కాలం మంది మనం చేస్తుందంటే, ప్రభువా నా ఎడల నీ చిత్తాన్ని నీవు తండ్రి నా వైపు మళ్ళించు దయతో. స్తోత్రిద్దాం. ఏదైనా ప్రార్థన చేస్తే ఇప్పుడే అని అరిస్తేని కానీ దయతో వీరిని స్వస్థపరచు. స్తోత్రిద్దాం. నన్ను కరుణించు. కొంతమంది ఏమంటారంటే ఐఎమ్ రిలీజింగ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటారు, పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈయనే రిలీజ్ చేస్తున్నాడు. భలే వీళ్ళు కూడా ఆ పాస్టర్లు భలే నమ్ముతారు. అంతటా ఏమైంది, ప్రభువు వారికి
వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఎవరిచ్చారంట? దేవుడు ఇచ్చాడు. దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము. అన్నిటికీ ఆయనే, ఆయన మూలముగా, ఆయన ద్వారా అని వ్రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే తన చిత్తానుసారముగా దేవుడు సూచిక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతములు, ఉట్టద్భుతాలు కాదంట, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత ఈ రక్షణ మనకు దృఢపరచబడును. బాప్తిసం పొందగానే అయిపోదు, బాప్తిసం పొందగానే అయిపోకూడదు. బాప్తిసం పొందాక పాస్టర్ గారు చెప్పేవాళ్ళు 60 ఏళ్ళైంది నేను బాప్తిసం పొంది అనేవాళ్ళు. చావకుండా ఇంకా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, దావీదు నాయన గారు, నాకు టీబీ వచ్చింది. ఆయన చూస్తే చెప్తే తప్ప తెలిసేది కాదు టీబీ వచ్చిందని. మనిషి ఎట్లా ఉండేవాడు? చాలా దిట్టంగా ఉండేవాడు, చాలా ఇదిగా. టీబీ వచ్చి తగ్గాక పిల్లలు పుట్టారు. పిల్లలు ఎవరికి కూడా టీబీ లేదు, డాక్టర్స్ గారు తెలుస్తుంది బాగా. అంటే దేవుడు, కొంతమంది అనుకుంటారు ఈ కష్టాలన్నీ ఫలానోళ్ళు ఫలాన్ని చేశారు కనుక మా తరంలో మా పిల్లలకు వస్తుంది అనుకుంటారు, కానీ ఆ శాపము కొట్టివేయబడింది. స్తోత్రమిద్దామండి, స్తోత్రమిద్దామండి. స్వస్థపరిచినప్పుడు, ఆయన బతికించినప్పుడు హిజ్కియాతో ఏమన్నా అంటే, నిన్ను కాపాడతా, నీకు పట్టణాన్ని కాపాడతా, నీటిని నువ్వు సరి చేసుకో అన్నాడు. స్తోత్రమిద్దామండి. నేను ముగిస్తూ ఉన్నా. దేవునితో కూడా మనం ఆయనపై ఆనుకొని ఉండాలి. దేవుడు సూచక క్రియ చేయడం ఆయనకి చిత్తమై ఉన్నది. అది సూచక్రియ అంటే విన్నవాళ్ళు చూసి అమ్మో ఇది దేవుని మహిమ, దేవుడే ఎలాగూ చేశాడు, దేవుడే ఎలాగో చేశాడు, దేవుడే ఎలాగో చేశాడు. ఇంకా వ్రాయబడింది, వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వాళ్ళు కూడా ఏమనుకోవాలంటే సంఘం వింటుంది. అలాగే బైబిల్లో పేతురు పత్రికలో రాయబడింది, దేవదూతలంట మనకి ఇవ్వబడినట్టు కృపలంట తొంగి చూస్తూ ఉంటారంట. స్తోత్రమిద్దాం. ఇశ్రాయేలీయుల కంటే అధికమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దీని విషయమై మనం ఏం చేయాలంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన మనం ఎలాగో, ఈ మాట ఎక్కడ ఉంది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. స్తోత్రం. ఇట్టి గొప్ప రక్షణ చేత సూచిక క్రియలు, అద్భుతములు, మహాద్భుతములు. ఆయన సూచిక క్రియలు ఎలాంటివంట? ఎంతో బ్రహ్మాండమైనవి. ఏం చెప్పండి? ఎంతో బ్రహ్మాండమైనవి. దేవునికి స్తోత్రమిద్దామండి. కాబట్టి సూచిక క్రియగా మనం ఉండాలి. సూచనలను మన జీవితంలో మనం కోరుకోవాలి. సూచన అంటే మునుపటి స్థితి ఆశ్చర్యకరంగా మారి కానా వివాహములో ద్రాక్షరసములాగా మన జీవితం మనకి మధురంగా ఉండడము, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండి ప్రభువుని ఘనపరచడము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధలు చేసి ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించునుగాక.